గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద చిలుకూరి వాస గోవింద. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆలోచించి ఉంటారు స్టార్టింగ్ గోవింద నామాలతో ఎందుకు స్టార్ట్ చేశానని చెప్పి, అలాగే తమ్నేల్ చూస్తుంటారు. కరెక్ట్ అండి. ఈరోజు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి చెప్పబోతున్నానండి. దాని యొక్క హిస్టరీ అంతా చెప్పబోతున్నానండి. ఇక మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి చెప్తాను ఉన్నానండి. నేను ప్రతి ఒక్క వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి నేను ఏదో ఒక గుడి గురించి ప్లస్ ఏదో ఒక రాజు గురించి వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకుని నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు మీ ముందు పెడతాను. ప్రతి వీడియో రూపంగా అప్లోడ్ చేస్తానని చెప్పి 3-4 వీడియోస్ నేను చెప్తున్నానండి. ఇది వచ్చేసి మన ఛానల్ 3rd వీడియో అండి. ఫస్ట్ వచ్చేసి మోరంపూడి మాంకాలమ్మ టెంపుల్ అండి, మంగళగిరి దగ్గరలో ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకి గుంటూరు పెద్ద కాకాని అండి. ఈ 2 వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి పెడతానండి. ఒకవేళ మీరు చూడకపోతే ఈ వీడియో కంప్లీట్గా చూసి ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఇక ఇలాంటి వీడియోస్ మీకు బోలెడ్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ఇక ముందుగా కలియుగ దైవమైన హరినాథుడు శ్రీ విష్ణు స్వామి 3 చోట్ల వెలిచారండి. ఒకటి తిరుమల తిరుపతి, తిరుమల శ్రీనివాసులు అంటారు. ఇంకోటి ద్వారక తిరుపతి, ఇంకోటి మన తెలంగాణలో చిలుకూరు బాలాజీ టెంపుల్, చిలుకూరి బాలాజీ. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను చిలుకూరి బాలాజీ యొక్క కథ, 500 ఏళ్ళ నాటి చరిత్ర, ఫేమస్ కథ అనేది చెప్పబోతున్నానండి. ఇక బేసిక్గా ఈ టెంపుల్ గురించి చెప్పుకుంటే అండి, ఇక ఈ టెంపుల్కి డైలీ ఒక 10,000 నుంచి 15,000 మంది వరకు భక్తులు వస్తారండి. ఇక వీకెండ్స్ వచ్చేసి 30,000 నుంచి 50,000 వరకు భక్తులు వస్తారండి చిలుకూరి బాలాజీని దర్శించుకోవడానికి. తమ కోరికల్ని చెప్పుకుని తీరంగానే ఆ కోరికని మొక్కుబడి చెల్లించడానికి వస్తూ ఉంటారండి. ఇక రీసెంట్గా మన కరోనా తర్వాత సాటర్డే సండే అనేవి లోపల 108 ప్రదక్షిణాలని ఆపేసి గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు తీయొచ్చు అనే కొత్త రూల్ పెట్టినారండి. ఇది అయినా కానీ వస్తారండి. వీకెండ్స్లో చాలా రద్దీ ఉంటుందండి ఈ టెంపుల్. ఇక విఐపి దర్శనం ఏది లేకుండా, హుండీ ఏది లేకుండా మొట్టమొదటి టెంపుల్ ఇదే అండి. 2001లో పంతులు చాలా పోరాడి గవర్నమెంట్తో హుండీ సిస్టమ్ అనేది తీసేసినారండి. ఇంకోటి, ఎంత పెద్ద విఐపి అన్నా, ప్రధానమంత్రి అన్నా, ఎవ్వరు వచ్చినా కానీ అందరికీ ఒకటే దర్శనం అండి, విఐపి దర్శనం. ఏది లేని మొట్టమొదటి టెంపుల్ మన తెలంగాణలో ఉన్న శ్రీ చిలుకూరి బాలాజీ టెంపుల్ అండి. ఇక కొన్ని కథలండి. ఇక పురాణాలు మనకు చెప్తుంది ఏంటంటే అండి, 500 years బ్యాక్ ఒక భక్తుడు ప్రతిసారి మనకి హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి తిరుమలకి నడుచుకుని వెళ్ళి శ్రీనివాసుడు దర్శనం చేసుకునేవాడంటండి. ఇక సంవత్సరాలు గడిచేసరికి భక్తుడికి ఓపిక లేక ప్లస్ ఏజ్ మీద పడంగానే, ఆరోగ్యం అనేది క్షీణించంగానే వెళ్ళలేకపోతున్నాను, నా శ్రీనివాసుని చూడలేకపోతున్నానని తప్పించిపోయి బాధపడుతుంటే శ్రీనివాసుడు ఆ భక్తుడికి కలలోకి వచ్చి, నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు, తిరుమల వరకు రావాల్సిన అవసరం లేదని చెప్పి నేను స్వయంభూగా వెలిశానని చెప్పి కొన్ని ఆనవాలు ఇచ్చినారండి. ఒక పుట్టలో ఉన్నానని చెప్పి ఆ మరుసటి రోజు ఆ భక్తుడు ఊరి జనాలను తీసుకొని ఆ పుట్ట దగ్గరికి వెళ్ళారండి. అక్కడ మనకి కుడివైపున లక్ష్మీదేవి, ఎడం వైపున భూదేవి కలిసి విగ్రహం అనేది స్వయంభూగా వెలుస్తుందండి. అప్పటి నుంచి ఆ టెంపుల్ అనేది తయారు చేస్తారండి. ఇదొక చరిత్ర అండి, ఇదే రియల్. ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్ర, తెలవనోళ్ళకి ఇప్పుడు తెలిసి ఉంటుందండి. ఇక ఇదొక చరిత్ర అండి, చిలుకూరి బాలాజీ టెంపుల్ స్వయంభూగా ఎలా వెలిసిందని చెప్పి. ఇక కొన్ని నమ్మకాలండి. ఇక చాలామందికి ఇక వీసా రాకపోతే, చాలామంది ఆఫ్టర్ బీటెక్ ఆర్ ఆఫ్టర్ డిగ్రీ అవుట్ ఆఫ్ వెళ్తారు కదండి. వీసాలు ఎన్నోసార్లు రిజెక్ట్ అయితే ఒక్కసారి దేవుడికి వచ్చి 11 ప్రదక్షిణాలు తీసి నాకు వీసా రావాలని మొక్కుంటే పక్కా వీసా వస్తుంది. వీసా వచ్చినాక 108 ప్రదక్షిణాలు మొక్కు తీర్చుకుని వెళ్తారండి. ఇది ఒక నమ్మకం అండి. ఇంకోటి, ప్రతి ఏడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఆ బ్రహ్మోత్సవాల గరుడ ప్రసాదం అనేది సంతానం లేని వాళ్ళకి ఇస్తే సంతానం కలుగుతుంది అని ఇంకొక నమ్మకం ఉందండి. ఇంకోటి, ఉద్యోగాలు రాని వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది. ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకుని మొక్కుంటే ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత మొక్కు తీర్చుకోవాలంటే అది ఎప్పుడన్నా కానీ వీలు బట్టి, మనం కోరిక బట్టి అండి. వెంటనే తీర్చుకుంటామంటే వెంటనే, టైం అంటే టైం అండి. కానీ
దూరం ఏం కాదండి, నూతన దర్శనాలు కూడా పెద్ద టైం ఏం పడదండి. ప్రతి ఒక్కరు కోరిన కోరికలు పక్కా తీరుతాయండి. 99.9 కాదండి, 100% కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కరు తీరుతాయండి. దాంట్లో నేను కూడా ఒక ఎగ్జాంపుల్ అండి. నేను కోరిన కోరికలు ప్రతి ఒక్కరు తీరిని, లేట్ అయినా కానీ మొక్కుబడి చెల్లించుకున్నానండి. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో చాలామంది హాల్ టికెట్స్ అనేవి మనకి బాలాజీ టెంపుల్కి సమర్పిస్తారు. అదే చిలుకూరి బాలాజీ శ్రీనివాస స్వామికి. పాస్ అవుతానని చెప్పి నమ్మకం అండి. నేను 6 years డిప్లొమా టు బీటెక్ కూడా ప్రతి సెమ్ వెళ్ళే ఉండండి. ప్రతి సెమ్ పాస్ అయ్యేవాడిని. వెళ్ళినప్పుడు అదొక నమ్మకం అండి. వెళ్ళినప్పుడు పాస్ అవ్వలేదు, అది కూడా నమ్మకం అండి. వెళ్ళినాక పాస్ అయితే ఎవరి నమ్మకం వాళ్ళది, నా నమ్మకం అదండి. ఇక ఇదండి టెంపుల్కి ఉన్న యొక్క చరిత్ర. ఈ టెంపుల్కి ఉన్న యొక్క ఏమో సంథింగ్ ఏమంటారు, మహత్వము ఏదోటి మనకు అంత వాటి పలకడానికి రావట్లేదు. ఇప్పటి వరకు నేను ఏ టెంపుల్ చూడలేండి వితౌట్ హుండీ, వితౌట్ విఐపి దర్శనం అండి. ఈ టెంపులే అండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి 12:30 to 1 వరకు అవైలబుల్ ఉంటుందండి. మధ్యాహ్నం తర్వాత లంచ్, తర్వాత ఈవినింగ్ 5 to 8 వరకు అనుకుంటా అండి. 8కి వైండ్ అప్ అయిపోతుంది టెంపుల్, 8కి క్లోజ్ అయిపోతుంది. చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. ప్లస్ ఒకే గుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి, శివుడికి, మహాదేవుడికి పూజలు అందుకునే ఏకైక టెంపుల్ ఇదే అండి. ఇద్దరి దేవుళ్ళకి పూజలు అందిస్తున్న టెంపుల్ అండి ఇది. ఇది వచ్చి మన సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇక ఇంతే అండి. ఒకవేళ నేనేమన్నా తప్పు చెప్పుంటే ఇక్కడ తప్పు చెప్పారు అని చెప్పి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ వీడియో మొత్తం చూస్తారని ఆశించి ఉంటాను, చూసే ఉంటారు. చూసిన ప్రతి ఒక్కరు గోవింద హరి గోవింద లేదంటే గోవింద నామాల్లో ఏదో ఒకటి కమెంట్గా మెన్షన్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇలాంటి బోలెడండి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.